అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నవీన్ కుమార్ మట్టెవాడ, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈరోజు మనం అధిక రక్తపోటు గురించి మాట్లాడుకుందాం. సో ఇది చాలామంది హై బ్లడ్ ప్రెషర్, రక్తపోటు ఉందని చెప్తూ ఉంటారు. సో అసలు ఈ రక్తపోటు అంటే ఏంటి, దీని లక్షణాలు ఏంటి, దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈ అధిక రక్తపోటు అంటే యూజువల్గా మన బ్లడ్ ప్రెషర్ అనేది సిస్టోలిక్, డయాస్టోలిక్ రెండు చెప్తాం. ఇప్పుడు మా బ్లడ్ ప్రెషర్ రీడింగ్ చూసుకుంటే యూజువల్గా రెండు వాల్యూస్ రాస్తాం, పైన ఒకటి కింద ఒకటి. పైనది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం, కిందది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. ఇది ఎప్పుడైతే పైన నంబర్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 130 కంటే ఎక్కువ ఉంది, లేదు డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 80 కంటే ఎక్కువ ఉంది అంటే అది అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్. అలా కాకుండా 120 నుంచి 129 మధ్యలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, 70 నుంచి 79 మధ్యలో డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంటే ఇది కొంచెం హై రిస్క్, ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటాం. బట్ అప్పుడే మందులు వాడాల్సిన అవసరం ఉండదు. సో ఈ అధిక రక్తపోటు దీనివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి? సో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందో అప్పుడు మన రిస్క్ ఆఫ్ స్ట్రోక్, అంటే పక్షవాతం, ఇలాంటి స్ట్రోక్, లేదంటే హార్ట్ అటాక్స్, లేదు కిడ్నీ ప్రాబ్లమ్స్, వీటన్నిటి రిస్క్ పెరిగిపోతుంది. యూజువల్గా రక్తపోటుతో ఏంటంటే దీంతో లక్షణాలు ఏవి తెలియదండి లేట్ స్టేజెస్ వరకు. హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీస్, అర్జెన్సీస్ అంటాం. ఇలా అంటే ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా, అంటే 170, 180 సిస్టోలిక్ ప్రెషర్ దాటుతుందో అప్పుడే లక్షణాలు వస్తాయి. కానీ 130 కంటే ఎక్కువ ఉన్నప్పుడు లక్షణాలు లేకుండా క్రానిక్గా లోపల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటిది స్టేజ్లో ఉన్నప్పుడు పేషెంట్కి లక్షణాలు తెలియదు, బట్ లోపల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి మనం ఏం చేయగలుగుతాం? సో ఒకటి, మెడిసిన్స్ కాకుండా మీరు జనరల్గా చేయగలిగేటివి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఉప్పు తక్కువ చేయటం. దెన్ వెయిట్ లాస్, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్. దెన్ డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 30 minutes పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటము. ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు ఆల్కహాల్ ఇంటేక్ తగ్గించటము, స్మోకింగ్ ఆపేయటము. నెక్స్ట్ డైట్లో ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి తీసుకోవడము. వీటి వల్ల బ్లడ్ ప్రెషర్ని వీలైనంత వరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ ప్రెషర్ ఇలాంటి వాటితో కంట్రోల్ అవ్వలేదో అప్పుడు మనం మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. ఆ మెడిసిన్స్ కూడా మా బ్లడ్ ప్రెషర్ లెవెల్ని బట్టి ఎన్ని మెడిసిన్స్ వాడాలి, ఎలాంటి మెడిసిన్స్ వాడాలి అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మనం మెడిసిన్స్ వాడడం యొక్క లక్ష్యం ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకోవడం. చాలామంది పేషెంట్స్ ఏం చెప్తారు అంటే, నేను మెడిసిన్స్ వాడుతున్నాను, నాకేం ఇబ్బంది లేదు అని. కానీ అక్కడ టార్గెట్ మనం మెడిసిన్స్ వాడటం కాదు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకోవడం. మెడిసిన్స్ వాడినా కానీ చాలామందికి యాజ్ పర్ స్టాటిస్టిక్స్ అరౌండ్ 30% మెంబర్స్కే బ్లడ్ ప్రెషర్ అనేది టార్గెట్ లెవెల్స్లో ఉంటుంది. మిగతా 70% మెంబర్స్కి మెడిసిన్స్ వాడినా కానీ ఇంకా టార్గెట్ లెవెల్ అటైన్ అవ్వరు. అలాంటి వాళ్ళకి కూడా ఇంకా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ ఈ రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. సో మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఈ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, అది టార్గెట్ రేంజ్లో ఉందా లేదా, ఒకవేళ లేదంటే ఫర్దర్గా ఇంకా మెడిసిన్స్లో ఏమైనా చేంజెస్ చేయాలా అనేది చూసుకోవాలి. సో ఇది కాకుండా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ ఇంకా డాక్టర్ సలహా కావాలన్నా కానీ నేను ఇక్కడ విరించి హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉంటాను. మండే టు సాటర్డే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మీరు వచ్చి కలవచ్చు. లేదు కింద స్క్రోల్ అవుతున్న నంబర్లో కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ కావాలంటే అడగవచ్చు. థ్యాంక్ యూ.